పొద్దున 10 గంటలకి మీ వీధి చివర నీ కోసం ఒక కారు వెయిట్ చేస్తుంటుంది. అందులో కూర్చో. మేమెవరమో తెలుస్తుంది. నువ్వు అనుకున్నది కూడా జరుగుతుంది. ఎవరు వీళ్ళు? నా విషయాలన్నీ వీళ్ళకెలా తెలుసు? నేను అనుకున్నది జరిగేలా చేస్తామంటున్నారు. అన్నయ్యకి శత్రువులం అంటున్నారు. అన్నయ్యకి శత్రువులు ఎవరున్నారు? ఓయ్, ఇక్కడ ఆపేవేంటి? ఏయ్, వదిలేసి వెళ్ళిపోతున్నావేంటి? హలో హలో, ఏయ్, ఎవరు ఎవరు మీరు? ప్రియమదా, మమ్మల్ని నమ్మి ఇక్కడ దాకా వచ్చావు కదా, వచ్చాక భయపడతావేంటి ప్రియమదా? మీ శ్రేయోభిలాషులమని చెప్పాం కదా. రాత్రి నుంచి ఆలోచించి పిచ్చెక్కిపోతోంది. అసలు ఎవరు మీరు? నా విషయాలన్నీ మీకెలా తెలుసు? ముందు ఆ సంగతి చెప్పండి. నిన్ను మరీ ఎక్కువ టెన్షన్ పెట్టకుండా సగం విషయం చెప్తా. నేనొక మినిస్టర్కి రైట్ హ్యాండ్ని. నా పేరు లాయర్ శివానందం. ఆయన మీ అన్నయ్య వాయుపుత్రకి శత్రువు. అయితే మా అన్నయ్యతో తేల్చుకోకుండా నాతో ఎందుకు మాట్లాడుతున్నారు? మీ అన్నయ్య వాయుపుత్రని చైర్మన్గా దించేసి ఆ సీట్లో నిన్ను కూర్చోపెడదామని. మా అన్నయ్యని కుర్చీలోంచి దించగలిగే వాళ్లే అయితే మీరే కూర్చోవచ్చు కదా. నన్నెందుకు కూర్చోబెట్టాలనుకుంటున్నారు? నాకు సాయం చేయడం వల్ల మీకొచ్చేదేంటి? సాయం కాదు, నువ్వు మాకు చెయ్యబోయేదానికి మేము నీకిచ్చే ప్రతిఫలం. నీకు కావాల్సిందేమో వాయుపుత్ర ఆస్తి, మాకు కావాల్సింది వాయుపుత్ర పతనం. మేం చెప్పినట్టు నువ్వు చేస్తే నువ్వు అనుకున్నది జరుగుతుంది. చూడు ప్రియంవద, ఓకే అనుకుంటే మాతో చేతులు కలపొచ్చు. ఆలోచించడానికి నాకు కొంచెం టైం కావాలి. ఓకే, నీకు కావలసినంత టైం తీసుకో. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు ఒక్కదానివే ఎంత ప్రయత్నించినా ఈ జన్మలో నువ్వు అనుకున్నది సాధించలేవు. అదే మాతో చేతులు కలిపితే కేవలం నెల రోజుల్లో నీ కల నెరవేరుతుంది. ఇంతకన్నా గొప్ప అవకాశం అయితే ఈ జన్మలో మళ్ళీ నీకు రాదు. నన్ను ఇంతలా ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నావు, ఇందులో నీకేంటి? ఎవరికొచ్చేది వాళ్ళకుంటుంది. కానీ మనకేదైనా కలిసి వచ్చేటప్పుడు ఎక్కువ అనుమానాలు పెట్టుకుని దాన్ని దూరం చేసుకోకూడదు. బాగా ఆలోచించుకుని ఫోన్ చేయి ప్రియమదా. వెయిట్ చేస్తుంటాను. డ్రైవర్,
ఉంటుంది లాయరు మన ఆయుధం? ఓకేనా? ఆల్మోస్ట్ ఓకే మేడం. కాకపోతే ఆలోచించుకోవడానికి టైం కావాలని అడిగింది. దాన్ని ఎలాగైనా ఒప్పించాలి. వాయుపుత్ర కంపెనీ నా సొంతం కావాలంటే సగం ఒప్పుకుంది, ఒప్పుకుందని కబుర్లు చెప్తావేంటి? ఒప్పుకుంటుంది మేడం. ఆ ప్రియం వదకి అంతకన్నా వేరే గత్యంతరం లేదు. ఒకటి, ఎలాగైనా ఆస్తిని తన సొంతం చేసుకోవాలన్న కోరిక. 2, మనకి ఆవిడ గుట్లన్నీ తెలిసిపోయాయన్న భయం. ఈ రెండూ కలిపి మన దగ్గరికి ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చేలా చేస్తాయి మేడం. మీరనుకున్నది జరుగుతుంది. దీన్ని ఎవ్వరూ ఆపలేరు. మీరు నిశ్చింతగా ఉండండి మేడం. సరే, ముందు కారెక్కు. కోటి 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 అబిట్స్ వెళ్తుంది. కూర్చో. హలో అక్క. హలో, ఎక్కడున్నావురా? ఆర్టీసీ స్ట్రైక్ కదక్క, గిరాకీ మస్తుగుంది. టిప్పుల మీద టిప్పులు వేస్తూనే ఉన్నాక. ఏక ఏం లేదురా, బొట్టికి వెళ్దామంటే ఒక్క ఆటో కూడా కనిపించట్లేదు. ఇక్కడెక్కడైనా ఉన్నావేమో, డ్రాప్ చేస్తావేమోనని ఫోన్ చేశాను. అవునా అక్క? నీ లేకుంటే ఎట్టైనా భయ్య డ్రాప్ చేస్తాడు కదా, అట్టైనా మీ ఇద్దరికి సెట్ అవుతుందని వచ్చేసిన. రేపటి నుంచి నిన్ను డ్రాప్ చేసినాకే నేను గిరాకి వెళ్తానక్క. సరేలేరా, జాగ్రత్త. సరే అక్క. లాయరు, ఏంటి మేడం? నువ్వు తెచ్చిన ఆయుధం బానే ఉంది లాయరు. ఒడ్డు పొడుగు చూస్తే 6 అడుగులు కాదు, 7 అడుగుల బుల్లెట్లా ఉంది. కానీ ఈ బుల్లెట్కి వాయుపుత్ర గుండెల్లో దిగేంత దమ్ముందంటావా? దమ్ము దిగే బుల్లెట్లో ఉండదు మేడం, గన్ను కాల్చేవాడి చేతిలో ఉంటుంది. ఇలా మాటలు చెప్పే ఉన్న డబ్బులన్నీ పెట్టి పడిపోతున్న షేర్లు కొనిపించి డబ్బులు పోయి కంపెనీని కూడా పోగొట్టుకునే స్టేజ్కి తీసుకొచ్చా. ఈసారి అనుకున్నది అనుకున్నట్టు జరగలేదనుకో. లేదు మేడం, పక్కా జరుగుతుంది. జరిగితే మంచిదే, జరగకపోతే చెప్తున్నా ఆ ప్రియం వధతో పాటే నిన్ను కూడా పక్కనే గొయ్యి తీసి కప్పెట్టేస్తాను. మీకంత శ్రమ కలగనిస్తానా? అవుతుంది మేడం, అయ్యేలా చేస్తాను చూడండి. అన్నీ చెప్పినట్టే చేస్తానంటుంది. చివరికి సొంత తెలివితేటలు ఉపయోగించి చెడగొట్టుకుని మళ్ళీ నన్నంటుంది. ఎప్పటికైనా దీంతో ప్రమాదమే. నా జాగ్రత్తలో నేనుండాలి. డ్రైవర్ కారాపు. ఏమైంది లాయరు? అటు చూడండి. మినిస్టర్ గారే కావాలని చేస్తున్నారు అనడానికి ఇంతకు మించి వేరే ఆధారాలేవి అవసరం లేదు అనుకుంటున్నాను. దోషులకి సరైన శిక్ష వేయవలసిందిగా కోరుకుంటున్నాను యువర్ ఆనర్. మినిస్టర్ని కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా పోలీసుల్ని ఆదేశించడమైనది. గుర్తుపట్టారా? లాయర్ శ్రావణి. మీ మినిస్టర్ భర్త జైలుకు పోవడానికి
డ్రగ్స్ విషయం బయటపెట్టి మీ కంపెనీ షేర్లన్నీ పడిపోయి మూసేసే పరిస్థితి రావడానికి మూల కారకురాలు ఈ లాయరే. దీన్నంత ఈజీగా ఎలా మర్చిపోతాను లాయరు? ఏమన్నా చేస్తే మన మీదకి వస్తుందని వద్దంటే ఆగిపోయాను, కానీ లేదంటే అప్పుడే వేసేసి ఉండేదాన్ని కదా. అయినా దీనివల్ల నేను ఇన్ని పాటలు పడుతుంటే ఇది మాత్రం బయట హ్యాపీగా తిరుగుతుందా? దీన్ని ఇప్పుడు వేసేస్తాను లాయరు. ఆగండి మేడం. ఇప్పుడు ఆవిడని వేసేసి మీరు జైల్లో కూర్చుంటారా? మినిస్టర్ అయిన మీ ఆయనకే దిక్కులేదు, మీరెంత? మర్డర్ కేసు మీద లోపలికి పోతే లైఫ్లో మళ్ళీ బయటికి రాలేరు. ఆవేశం తగ్గించుకోండి మేడం. మరదలా బయట తిరుగుతుంటే తట్టుకోలేకపోతున్నాను లాయరు. దాన్నేమీ చెయ్యలేమా? పగ తీర్చుకోలేమా? ఎందుకు తీర్చుకోలేం మేడం, కానీ పగ తీర్చుకోవడానికి ప్రాణాలు తీయక్కర్లేదు మేడం. బతకనివ్వాలి. 100 ఏళ్లు బతకనిచ్చి 200 ఏళ్లకు సరిపడా నరకం చూపించాలి. అది అసలైన పగ తీర్చుకోవడం అంటే. అయినా మీరు ఆల్రెడీ అదే పనిలో ఉన్నారు కదా. అన్నట్టు మీకు ఈ విషయం తెలియదు కదా, ఈ లాయరు మీ బద్ధశత్రువు వాయుపుత్ర కాబోయే కోడలు. నిజమా? అవును మేడం, పెద్ద కొడుకుని పెళ్లి చేసుకోబోతోంది. లవ్ మ్యారేజ్. టైం కలిసి వస్తుందంటే ఇప్పుడు నమ్ముతాను లాయరు. శత్రువులందరూ ఒకే గూటికి చేరి ఆ గూటికి నిప్పంటించే ఛాన్స్ వస్తే ఆ కిక్ ఎలా ఉంటుందో తెలుసా? చూపిస్తా, పద. డ్రైవర్, కార్ యూటర్న్ చేయి. మొగుణ్ణి జైలుకు పంపించినా ఇంతవరకు దాన్నేం చేయలేకపోతున్నావేంట్రా? ఇప్పటిదాకా బతకనిచ్చేవాళ్ళం కాదు, ఇంటికెళ్ళి మరీ అడ్డంగా నరికేవాళ్ళం. బయట కాపు కాసి రాగానే ఎత్తుకెళ్ళి చంపి పారేయండి. ఈవిడేంటి ఇక్కడ? అక్క అనుకుని మళ్ళీ నా వెంట పడుతున్నట్టుంది. ఏంటి లాయరు, ఎలా ఉన్నావు? ఏంటి ఆలోచిస్తున్నావు? నేనెవరో మర్చిపోయావా? ఎలా గుర్తుంటారు మేడం? ఆవిడ గొప్పింటి కోడలు కాబోతోందిగా. ఎవరు కనిపించరు,
ఏదీ గుర్తుండదు. నా మినిస్టర్ మొగుడిని జైలుకు పంపించి నువ్వు మాత్రం పెద్దింటికి కోడలివై సంతోషంగా ఉందామనుకుంటున్నావా? నిన్ను ఆ రోజు ఫంక్షన్లోనే చంపేద్దామనుకున్నాను. పారిపోయి అడవుల్లో దాక్కుని బ్రతికిపోయావు. ఈవిడింకా అక్క మీద పగతోనే తిరుగుతున్నట్టుంది. మళ్ళీ అక్కకి ఏదైనా ప్రమాదం తలపెడుతుందా? భయపడకు, ఈసారి నిన్ను చంపను, కానీ బతకాలంటే భయపడేలా చేస్తాను. ఏ గొప్పింటికైతే కోడలు కావాలని కలలు కంటున్నావో నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టేసరికి నీ అత్తమామల్ని బికారుల్ని చేస్తాను. అందరూ కలిసి అడుక్కు తినడానికి సిద్ధంగా ఉండండి. ఈవిడక్కకి శత్రువా, అత్తయ్య మావయ్యలకి శత్రువా? అందరి మీద కలిసి పగబట్టినట్టు మాట్లాడుతుందేంటి? ఏ గొప్పింటికైతే కోడలు కావాలని కలలు కంటున్నావో నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టేసరికి నీ అత్తమామల్ని బికారుల్ని చేస్తాను. అందరూ కలిసి అడుక్కు తినడానికి సిద్ధంగా ఉండండి. అక్క అనుకుని నాకు వార్నింగ్ ఇచ్చారంటే అక్క మీదున్న పాత పగ వల్ల అనుకోవచ్చు. కానీ అత్తయ్య మావయ్యల్ని కూడా కలిపి వార్నింగ్ ఇచ్చిందేంటి? అత్తయ్య మావయ్యలతో ఈవిడకేంటి గొడవ? ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు అత్తయ్య మావయ్యలతో ఈ విషయం గురించి చెప్పే పరిస్థితి లేదు. ముందు అక్కకి ఈ విషయం చెప్పాలి. వాళ్ళకి ఇంకా అక్క మీద కోపం పోలేదని తెలిస్తే అక్క జాగ్రత్తగా ఉంటుంది. అక్క అసలు మాట్లాడడానికి కూడా ఇష్టపడటం లేదు. అయినా నేను చెప్పినా నమ్మదు. ఇదిగో మళ్ళీ దగ్గర కావడానికి ఏవో కబుర్లు చెప్తున్నాను అనుకుంటుంది. ప్రమాదం ఉందని చెప్పిన అక్క వినదు గాని ఆ ప్రమాదమే అక్క దగ్గరికి చేరకుండా చేయాలి. కానీ ఎలా? అసలు మావయ్యతో వాళ్లకున్న శత్రుత్వం ఏంటి? ఇద్దరూ పెద్దవాళ్లే కదా. ఇంటర్నెట్లో వాళ్ళ గురించి ఏమైనా తెలుస్తుందా? ఎవరినైనా కనుక్కుంటే తెలిసే అవకాశం ఉందా? F2కి ఫోన్ చేద్దాం. అక్క చెప్పక్క. ఎక్కడున్నావు F2? సవారీ పోతున్నాక. ఏమక్క? నువ్వు నాకు హెల్ప్ చేయాలరా. ఏందక్క? ఈ మధ్యన ఒక మినిస్టర్ని ఒక కేసులో జైలుకి పంపించారు. అది నీకు గుర్తుందా? వామ్మో, చాలా పెద్ద కథే జరిగిందక్క. అసలు నాని భయ్య అంత పెద్దింటి బిడ్డేంటి? మీరిట పెళ్లి చేసుకుని బయట ఉండడం ఏంది? ఇదేదో సినిమా కథలా ఉందక్క. సరే ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు. ఏం లేదురా, మా మావయ్య గారికి ఆ మినిస్టర్ భార్యకి ఏవైనా శత్రుత్వం ఉందా? బిజినెస్లో ఏవైనా గొడవలున్నాయేమో తెలుసుకోవాలి.